సో నా బ్యాడ్ లక్ ఎలా ఉంటుందో చెప్తా. 1 మంత్ క్రితం మా ప్రాజెక్ట్ నుంచి నాకు ఆన్‌సైట్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఆన్‌సైట్‌కి వెళ్ళని చెప్పేసి తెగ సంబరపడిపోయా. అండ్ మొత్తం అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేసాం. మొత్తం కంపెనీ చెప్పినట్టే సబ్మిట్ చేసాము. సో ఈరోజు అంటే సెప్టెంబర్ 8కి నాకు ఢిల్లీ నుంచి పోస్ట్‌లో వచ్చింది నా పాస్‌పోర్ట్. ఓకేనా. సో వీసా ఆఫీస్ నుంచి వచ్చింది, వీఎఫ్ఎస్ నుంచి. అండ్ ఇది చూసుకున్నట్టయితే నా పాస్‌పోర్ట్ రిజెక్ట్ అయింది, వీసా రిజెక్ట్ అయింది. అండ్ ఇక్కడైతే ద వీసా హ్యాస్ బీన్ రిఫ్యూజ్డ్ అని ఉంది. రీజన్ ఏమని ఉందంటే the information submitted regarding the justification for the purpose and conditions of the intended stay was not reliable అని ఉందన్నమాట. ఇలా తర్వాత చెక్ బాక్స్ టిక్ చేసి రీజన్ ప్రొవైడ్ చేశారనమాట. బట్ నాకు ఆన్సైట్ అనగానే కొంచెం ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, వేరే కంట్రీకి వెళ్తాము, 1 మంత్ స్టే చేస్తాము, మొత్తం కంపెనీ వాళ్ళు చూసుకుంటారు అని కొంచెం చాలా హోప్ ఉంది. మంచిగా అంటే వెళ్ళాక కూడా వ్లాగ్స్ చేయొచ్చు అండ్ మొత్తం చూడొచ్చు, మంచి మంచి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనుకున్నాను. బట్ రిజెక్ట్ అయింది. కొద్దిగా బాధగా కూడా అనిపిస్తుంది, ఎందుకంటే కొద్దిగా నమ్మకం పెట్టుకున్నా. ఎందుకంటే మా ప్రాజెక్ట్లో ఇంతకుముందుకే 3 మెంబర్స్ వెళ్ళారు. సో వాళ్ళందరికీ అప్రూవ్ అయినది. సో ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట ఆన్సైట్లోనే. సో ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దెమ్. బట్ నాకు ఇంకా ముగ్గురికి అప్రూవ్ అయింది కదా, నాకు కూడా మాక్సిమం అప్రూవ్ అవుతుందని అనుకొని మొత్తం షాపింగ్ అంటే ట్రాలీ బ్యాగ్ ప్లస్ చాలా చిన్న చిన్న ఐటమ్ కూడా చాలా షాపింగ్ కూడా చేసి రెడీగా ఉన్నాను. బట్ అప్రూవ్ అయింది అనుకున్నా, అప్రూవ్ అవ్వలేదు ఫైనల్లీ. అట్లా ఉంటుంది నా బ్యాడ్ లక్.